చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయి 30 ఏళ్ళని చెప్పి సంబరాలు చేసుకోవడం, ఆ విధంగా వాళ్ళ పార్టీ శ్రేణులందరూ కూడా వారికి సంబరాలు చేస్తున్నారు. నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు, మీరు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా చెప్పుకుంటున్నారు కదా, బుడమేరు సమస్య ఎందుకు పరిష్కరించలేకపోయారు ఇప్పటివరకు కూడా? బుడమేరు సమస్య తెలీదా? బుడమేరుకి కోతవే దూరంలో మీ ఇల్లు ఉంటుంది. అయినా కానీ బుడమేరుని మీరు ప్రక్షాళన చేద్దామని కానీ, బుడమేరుని ఆధునీకరిద్దామని కానీ ఆ రోజు మాత్రం చెప్పారు, బాంచేత్ బుడమేరుని మేము అద్భుతం చేసేస్తాం, దాన్ని ఈసారి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి. సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు కురిసే వర్షాలకు కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి. విజయవాడ, ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కానీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కానీ, మైలవరం కానీ, నందిగామ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ రోజు మాత్రం మన రామానాయుడు గారు ఏదైతే తెలుగుదేశానికి చాలా చక్క పచ్చ చొక్క వేసుకుని కనబడుతుంటాడు తప్ప, తెలుగుదేశం పార్టీ వాదిలా కనబడుతుంది తప్ప ఎక్కడ ఒక మంత్రి స్టైల్లో కనబడ్డాయని ఎక్కడ కూడా. ఒక మంత్రిగా ఆ రోజు మాత్రం నేను 2 రోజులు అక్కడే పడుకున్నాను, 3 రోజులు అక్కడే పడుకున్నాను, నేను మొత్తం బుడమేరునంతా కూడా ప్రక్షాళన చేసేస్తున్నానని చెప్పిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా కానీ బుడమేరు గురించి ఒక మీటింగ్ పెట్టడం కానీ, బుడమేరుని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కానీ ఎక్కడైనా కానీ కనబడిన పరిస్థితి ఏమైనా ఉందా? ఆ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు గారు బుడమేరులో నష్టపోయిన వ్యక్తులు ప్రతి వాళ్ళకి కూడా మీ స్కూటర్లు రిపేర్ చేస్తాం, మీ ఆటోలు రిపేర్ చేస్తాం, మీ ఇళ్లలో టీవీలు రిపేర్ చేస్తాం, మీ ఇళ్లలో ఫ్రిడ్జ్లు రిపేర్ చేస్తాం, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడేశాం అని చెప్పని విపరీతంగా పొక్కలేండర్ ఎక్కారు, బోట్లు ఎక్కారు, ట్రాక్టర్లు ఎక్కారు, అనేక రకాల వింత చేష్టలన్నీ కూడా చేశారు. కానీ ఏ ఒక్కరికైనా కానీ మీరు న్యాయం చేశారా? ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా కానీ వాళ్ళకి సహాయం చేసిందా? మీరు ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడేశాం, మీ స్కూటర్లు ఉచితంగా రిపేర్ చేసేస్తారు, మీ ఆటోలు ఉచితంగా రిపేర్ చేసేస్తారు, మీ ఇంట్లో మురికంతా కూడా మా వాళ్ళు క్లీన్ చేస్తారు అని చెప్పని విపరీతంగా చెప్పి, వరదల పేరు చెప్పి 100 కోట్లు చందాలు వసూలు చేశారు మీరు అందరూ కూడా. చిన్నపిల్లలు కిట్టి బ్యాంకులో డబ్బులు కూడా తీసుకొచ్చి మీకు ఇచ్చారు. ఎందుకని? వరద బాధితులు ఆ విధంగా ఉన్నారు కాబట్టి, పదుల సంఖ్యలో మనుషులు చనిపోయారు కాబట్టి, దాదాపుగా సుమారుగా 1 నెల రోజుల పాటు వాళ్ళకి జీవన భృతి లేదు కాబట్టి, ఆ కష్టం తెలిసి ఎంతోమంది దేశ విదేశాల నుంచి కూడా మీకు డబ్బులు చందాల రూపంగా ఈ ప్రభుత్వానికి ఇస్తే కనీసం అవి ఖర్చు పెట్టినా కానీ ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగేది. మీరేమో కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చేప్పుడు మాది 6,000 కోట్ల నష్టం వచ్చింది, 7,000 కోట్ల నష్టం వచ్చింది, సుమారుగా దాదాపు 2,68,000 కుటుంబాలు దీంట్లో ఎఫెక్ట్ అయినాయి అని చెప్పని మీరు 6,800 కోట్ల పైన మీరు వరద నష్టం చెప్పిన వ్యక్తులు మీరు ఎంత వరద సహాయం చేశారండి? ఒకసారి చెప్పండి. ఒకసారి మీరు గతంలో చెప్పడానికైతే కిందేళ్లకింత, పై ఇళ్లకింత, ఆ పై ఇళ్లకింత అని చెప్పారు మీరు. కనీసం కిందేళ్ళకి మీకు ఎక్కడ నష్టపరిహారం ఇచ్చారా? పై ఇళ్ళు అయితే కనుక మీరు సర్వే చేసినప్పుడు వాళ్ళు లేరు, డోర్ లాక్ చేస్తున్నాయి అని చెప్పని అందరినీ కూడా ఎవరైతే వరద ప్రాంతాల్లో ఇబ్బందులు పడ్డారో ఏ ఒక్కరికి కూడా సరైన న్యాయం చేయలేని దుర్మార్గ ప్రభుత్వం ఏది ఉందంటే ఈ భారతదేశంలో ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను.